హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు భారీ శుభవార్త. 2300 పైగా ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మనకు 10th వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు కూడా ఉన్నాయి. వయసు మినిమం 18 నుంచి 35 ఏళ్ళు కొన్ని పోస్టులకు అయితే 40 ఏళ్ళు. ఇలా పోస్ట్ను బట్టి చాలా వరకు ఏజ్ లిమిట్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, దానికోసం మేము కష్టపడుతున్నాము అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఒకటి కాదు, రెండు కాదు, 2300కు పైగా ఉద్యోగాలు గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ బి ఇలాంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నారనమాట. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, అంటే మేము పెట్టే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, జెన్యూన్ అనమాట. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ చూడండి, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. అంటే ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోండి, ఒకే ఒక ఎగ్జామ్. అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు మీరు మామూలుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పెడతారు కదా, సేమ్ అండి. ఓకేనా, ఒక ఎగ్జామ్ పాస్ అయితే మీరు అన్ని ఉద్యోగాలకు ఎలిజిబులే అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకు అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. చూడండి, ఇక్కడ నోటీస్ నెంబర్ ఇచ్చారు, డేటెడ్ ఇచ్చారు. డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్లో, సో ఇలాంటి వాటిల్లో, అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో, ఇలాంటి వాటిల్లో ఉద్యోగాల్ని, అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు, క్లర్క్ లెవెల్, డిగ్రీ లెవెల్లో ఉండే పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్ పెట్టి, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పెట్టి కండక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మీకు డీటెయిల్గా సిలబస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. మనం ఈ ఉద్యోగాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలండి, ఆన్లైన్లో. సో మనకు చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ అని ఇచ్చారు, మీకు బాగా కనిపిస్తుంది కదా. 31 జూలై, అంటే ఈ నెల 31 వరకు టైం ఉంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లేట్ చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న ఇది అంటే 12/7, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి. మీకు కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు, జూలై 31 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే రేపు నెలలో ఆగస్టులో ఉంటుంది. చూడండి, డేట్ ఆఫ్ సిబిటి 25th ఆగస్టు, 26th ఆగస్టు, 2 రోజుల్లో ఉంటుందన్నమాట. అంటే దేశవ్యాప్తంగా సెంటర్లు ఉంటాయి. మన హైదరాబాద్, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలాంటి మనకు మేజర్ సిటీస్లలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ మనకు క్లియర్గా, ఎందుకంటే చాలా పెద్ద పీడిఎఫ్ అండి, 183 పేజీలు ఉందన్నమాట. కాబట్టి అవన్నీ ఎత్తుక్కోవడానికి మీకు టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇండెక్స్ ఇచ్చారనమాట. సో ఆ ఇండెక్స్ యూస్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని బాగా క్లియర్గా చదువుకోవచ్చు. మీకు ముఖ్యమైన వివరాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 400 మార్కులకు అనమాట. ఒక క్వశ్చన్ వచ్చేసరికి కరెక్ట్గా రాస్తే 4 మార్కులు వస్తాయండి. తప్పుగా రాస్తే మనకు కట్ అవుతాయి మార్కులు. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయండి మీరు. ఓకే, 1/4 మార్క్ అయితే మనకు కట్ అవుతుంది రాంగ్ ఆన్సర్ రాస్తే. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్లు, అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఈ 3 రకాల ఉద్యోగాలు. చూడండి ఒకసారి, అంటే మనకి మొత్తం చాలా ఉద్యోగాలు ఉన్నాయి, 2300కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మీకు మనం అప్లై చేసుకోదగినవి ఇక్కడ మీకు చెప్తున్నాను. సో జాగ్రత్తగా గమనించండి, మీ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకోండి ఒకసారి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్. పే లెవెల్ 6 ప్రకారంగా శాలరీ అంటే దగ్గర మనకు 60,000 శాలరీ వస్తుంది. డిగ్రీ పాస్ అవ్వాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎయిమ్స్లో ఉంటుంది రాయ్పూర్. తర్వాత జోధ్పూర్లో కూడా మనకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి. ఏజ్ అనేది కామన్గా ఉంటుంది, పే స్కేల్ కూడా కామన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా కేవలం డిగ్రీ మాత్రమే అర్హత అనమాట. డిగ్రీ ఉంటే వీటికి తప్పకుండా అప్లై చేయండి. ఇక ఆఫీస్ అసిస్టెంట్లకు కూడా, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లకు కూడా సో మనకు క్వాలిఫికేషన్ అయితే ఇలా ఉంది చూడండి. ఆఫీస్ అసిస్టెంట్లు ఎయిమ్స్ రిషికేష్లో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. సో డిగ్రీ ఉంటే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వీటికి 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అండి. సో మనకు ఇంటర్ పాస్ అవ్వాలి, టైపింగ్ వచ్చిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంతే. ఇంటర్ పాస్ అయితే చాలన్నమాట. ఎయిమ్స్ మంగళగిరి అంటే మన ఆంధ్రప్రదేశ్లో అనమాట. అందుకని మీరు ఇది ఎక్కడో అనుకోవద్దు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు ఉన్నాయండి. సో ఇంకా మనకు జవహర్లాల్ అంటే జిప్మర్లో కూడా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఉన్నాయి. 18 to 30 years. పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అంటే వీళ్ళకి 40,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది. కేవలం ఇంటర్ మాత్రమే అర్హత అనమాట. ఇవి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇంకా ఎల్డీసీ ఉద్యోగాలు. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈఎస్ఐసి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు కదా. సో ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అప్పర్ డివిజన్ క్లర్క్ చూడండి మనకు పోస్ట్ ఉన్నాయి. 18 నుంచి 27 ఏళ్ళ వయసు లిమిట్ అయితే ఇచ్చారు మనకు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. డిగ్రీ పాస్ అవ్వాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. చూడండి ఇలా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, డిపార్ట్మెంట్లలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. మీరు కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ సెలెక్ట్ అయితే 40,000కు పైగా శాలరీ తీసుకోవచ్చు. కేవలం డిగ్రీ మాత్రమే అర్హత అనమాట. ఇంకా మనకి ఇక్కడ 10th కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటూ వెళ్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మనకు మార్చురీ అటెండెంట్ అని చెప్పి చాలా తక్కువ పోటీ ఉంటుంది. 10th మాత్రమే అర్హత ఉంటుంది. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో వాటి గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకు మార్చురీ అటెండెంట్ ఇవి మంగళగిరిలో కూడా పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్. 18,000 బేసిక్ పే ఉంటుంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. దీనికి మాత్రం చాలా తక్కువ పోటీ ఉంటుంది, ఈజీగా జాబ్ కొట్టచ్చు. 10th పాస్ అంతే, ఇంకేం అవసరం లేదు. డిసేబుల్ కింద మార్చురీలో పని చేస్తే చాలా అంటున్నాడు, కానీ ఆ క్వాలిఫికేషన్ ఎవరికి ఉండదు, ఉన్నా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఈ పోర్షన్ ఫోకస్ చేయండి. 10th ఈజీగా జాబ్ కొట్టాలి అంటే ఈ మార్చురీ అటెండెంట్లు ఉన్నాయి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఉన్నాయండి మనకు. సో ఎంటీఎస్ వీటికి కూడా 10th మాత్రమే అర్హత. సో ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్ 2 దీనికి కూడా 10th మాత్రమే అర్హత అండి. చూడండి ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. సో స్టోర్స్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి 10th మాత్రమే అర్హత అనమాట. 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అండి. సో ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 10th, ఇంటర్, డిగ్రీలందరికీ కూడా పోస్టులు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో సిలబస్ అంతా కూడా మనకు ఎస్ఎస్సి సిలబస్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ది. అది మీరు ప్రిపేర్ అవుతే చాలండి. ఇక ఫీజు ఎంత ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోవడానికి అని చూస్తే చూడండి, ఈ యొక్క ఉద్యోగాలకు తక్కువ పోటీ ఉండడానికి కారణం ఇది కూడా ఒకటి కారణం. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3,000 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2,400 రూపాయల ఫీజు అండి. భారీగా ఉంది ఫీజు అయితే. ఎవరైతే నిజాయితీత అంటే హార్డ్గా మేము జాబ్ కొట్టాలి అని చెప్పి ఫోకస్ పెట్టి చదువుతూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓన్లీ ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఫీజు ఉండదన్నమాట. సో క్లియర్, మన సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టవచ్చు మనము. సో ఎగ్జామ్ కూడా మన సొంత రాష్ట్రంలో రాయొచ్చు. ఫీజు ఒక్కటి కొంచెం ఎక్కువ ఉంది. పోస్టులు కూడా 2,300కు పైగా ఉన్నాయి. సో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అఫీషియల్ అప్లై లింక్ కూడా ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.